మద్యం ప్రియులకి బిగ్ షాక్ ఇది. రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు ఇక కనుమరుగు కాబోతున్నాయి. ఇప్పటికే సరఫరా నిలిపివేసినట్లుగా యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. కేఎఫ్ బీర్లు నిలిచిపోవడానికి కారణాలేంటి? యూబీ సంస్థ దీనిపై ఏమంటోంది? ఇక సర్కార్ వర్షన్ ఎలా ఉంది? పండుగ ముందు మద్యం ప్రియులకు పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. తెలంగాణలో తమ బ్రాండ్ బీర్లు విక్రయాలను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. కింగ్ ఫిషర్ ప్రీమియం, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రాతో పాటు హెనికన్ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తోంది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో తక్షణమే సరఫరా నిలిపివేసినట్టు తెలిపింది యూబీ సంస్థ. దీనిపై తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ కు లేఖ రాసింది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ధరలు పెంచడం లేదని, 2019 నుంచి పాత ధరనే కొనసాగిస్తుందని, 2 ఏళ్లకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయలేదని లేఖలో తెలిపింది. తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేసిన విషయాన్ని యూబీ గ్రూప్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెబీకి సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని బీర్ల మార్కెట్లో యూబీ గ్రూప్ సంస్థ వాటా 69%గా ఉంది. ప్రస్తుతం ఉన్న ధర. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 33%గా పెంచాలని యూబీ గ్రూప్ ప్రభుత్వాన్ని కోరింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నిర్ణయంపై స్పందించిన ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు యూబీ సంస్థకు ఎక్సైజ్ శాఖ 658 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గుత్తాధిపత్యం ఉండడంతో ఒత్తిడి చేస్తున్నారని, ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలగ్గదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రేటు కొంత తక్కువ ఉన్నా ప్రజలపై భారం పడేలా పెంచడం అనేది అసాధ్యమన్నారు. పక్కన కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే బీరు 190 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 180, తెలంగాణలో 150, మహారాష్ట్రలో 200. దేంతో కంపేర్ చేసినా తెలంగాణ రేట్సే తక్కువ ఉన్నాయి. సో 35% రేట్లు పెంచితే ఏది పెంచని చేసినా మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం తక్కువనే ఉంటాడు చూస్తాం తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కువ ఎందుకు చూస్తాం? వాళ్ళు అడిగిన ప్రకారం 30% ఎందుకు పెంచుతాం? వీఆర్ వెరీ మచ్ కాన్షియస్. అంటే ఒత్తిడులకు అనేది లొంగం. తామొచ్చాక నయా పైసా కూడా ట్యాక్స్ పెంచలేదన్నారు మంత్రి జూపల్లి. గత ప్రభుత్వం విధించిన ట్యాక్స్లే కంటిన్యూ చేస్తామని తెలిపారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీయే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా తాము తీరుస్తూ వస్తున్నామని, సడన్ బీర్ల సరఫరా నిలిపివేసి బెదిరించాలని చూస్తున్నారని, అలాంటి టాక్టిక్స్ ఏమీ పనిచేయవన్నారు మంత్రి. ఇవన్నీ ట్యాక్స్లు, రేట్లు, కథాల మొత్తం కూడా గత ప్రభుత్వం పెట్టినాయి. మేము ఒక్క నయా పైస కూడా ట్యాక్స్ రేట్లు పెంచలే. గత ప్రభుత్వానే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500 కోట్ల పైచిలకు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది. అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో ఇది వాస్తవాలు. దీనిలో ఇలా పొరపాటు వ్యవహారం అంటూ ఏమీ కూడా లేదు. తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై మరోసారి యూబీఎల్ వివరణ ఇచ్చింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తున్నా సప్లై మాత్రం ఆపలేదన్నారు యూబీఎల్ ప్రతినిధులు. బీర్ల ధరలో 70% ప్రభుత్వ పనులే ఉన్నాయన్నది యూబీఎల్ సంస్థ చెప్తున్నమాట. ధరలు సవరించాలని టీజీబీసీఎల్ను అనేకసార్లు కోరామన్నారు. బిల్లుల బకాయిలు కూడా భారంగా మారాయని, అందుకే సరఫరా ఆపివేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు తక్కువ ధరతో బీర్ల సరఫరాకు కట్టుబడి ఉన్నామన్నారు. ధరలు సవరించాలని టీజీబీఎస్ఎల్ను మరోసారి కోరుతున్నామన్నారు. సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపింది యూబీఎల్. మొత్తానికి సంక్రాంతి ముందు లిక్కర్ వార్ పీక్స్ కు చేరింది.